దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర. నమస్తే అందరికీ, వెల్కమ్ టు వైషుతో ముచ్చట్లు. ఈరోజు మీ ముందు 500 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ని తీసుకొని వచ్చాను. ఈ టెంపుల్ గుట్ట మీద ఉంటుంది. ఆల్మోస్ట్ 215 స్టెప్స్ ఉంటాయి. ఈ టెంపుల్ గురించి తెలుసుకునే ముందు దత్తాత్రేయ గురించి తెలుసుకుందామా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూపం దత్తాత్రేయ. ఆత్రి అండ్ అనసూయ వారికి ఇచ్చిన వరం ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళని వాళ్ళు సమర్పించుకున్నారు. స్వామివారికి దత్తు అని పేరు వచ్చింది. దత్తాత్రేయ స్వామిని పూజించడం కానీ, దర్శనం చేసుకోవడం కానీ జీవితంలో ఉన్న గురుగత తీవ్రతను తగ్గించుకోవచ్చు అని కూడా అంటారు. ఎవ్రీ థర్స్‌డే 5:30కి ఇక్కడ అభిషేకం కూడా జరుగుతుంది అండ్ అన్నదానం కూడా. ఇక్కడ హనుమంతుడు, శివుడు మరియు కృష్ణుడు కూడా ఉన్నారు. దీని బ్యాక్ సైడే చింతమణి స్టోన్ ఉంటుంది. మనసులో ఉన్న ఏదైనా ఒక కోరికని గట్టిగా అనుకోని రూ. 2 కాయిన్, రూ. 1 కాయిన్ పెట్టి మొక్కాలి. రైట్ సైడ్ తిరిగితే జరుగుతుందని, లెఫ్ట్ సైడ్ తిరిగితే జరగదు అని అర్థం. 500 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్‌లో కూడా ఇంకొక హిడెన్ టెంపుల్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్‌లీ దీని బ్యాక్ సైడే ఒక హిడెన్ నాగదేవత టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్న స్టెప్స్ నుంచి కిందికి వెళ్తే మీకు నాగమందిర్ అని ఒక డైరెక్షన్ కనిపిస్తుంది. దాన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తే మీకు గుట్టల మధ్యలో ఒక టెంపుల్ కనిపిస్తుంది. అండర్ కన్స్ట్రక్షన్ టెంపుల్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా స్పేస్ ఉంది. ఈ యొక్క టెంపుల్లో 9 రకాల పాములు ఉన్నాయని ఒక నమ్మిక. ఆడవాళ్ళు ఏది మొక్కుకున్నా జరుగుతుంది ఖచ్చితంగా అని కూడా ఒక నమ్మకం. ఈ టెంపుల్ని విజిట్ అయినప్పుడు ఈ వ్యూ మాత్రం అస్సలు మర్చిపోకండి. టెంపుల్ యొక్క డీటెయిల్స్, అడ్రస్, టైమింగ్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.